సినిమా మేకింగ్ నాకేంటి సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది నాకు, సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతికృష్ణ గారికి, మన డానిష్ గారికి, జమ్మూ అండ్ హీ కమ్స్ ఫ్రమ్ హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ రైట్ యూ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ యూ ఫ్రమ్ కాశ్మీర్ ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పాను అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పని చేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేనంటే కదా ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే. ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది ఈ సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా, ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు. కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృషి గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది. ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ ఆస్కర్ విన్నర్ శ్రీ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి. అంటే ఆయన గనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకైతే సందేహం. ఆయన లేకపోతే, కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు అనే సినిమా లేదు. మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ, మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరి సమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు. అలాంటిది ఆయన ఇలాంటి మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి, లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు, ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు, ఇక్కడికి వచ్చి చేస్తారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియంస్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మాకు తెలుగు పాట అది నాటు కదా, నాటు నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, అదోబని శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సో అలాంటి దర్శకులు, సంగీత దర్శకులు మన హరిహర వీరమల్లుకి నిన్న రాత్రి చూశాను మొత్తం కొంచెం అన్ని రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత. ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం, ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి, నాకు భయం సినిమాలు చూడాలండి. ఇందులో డైలాగులు ఉండవు, యాక్షనే ఉంటుంది. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది మన ఆఫీస్లో కలిసాం, అవును గుర్తుంది. మాట్లాడదాం. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగన్న ఒక్క నిమిషం చాలు, చాలు ఓకే చాలు. చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత
ఈ సన్నివేశం ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే. నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి. నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను. ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మళ్ళీ ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకి వజ్రాల గనులు ఉన్నాయి. ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొనల. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల చేతికెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ త్రోన్ మీద ఉంటుంది, నెమల సింహాసనం మీద ఉంటుంది. ఆ నెమల సింహాసనాన్ని మీద ఎవరు కూర్చొని ఉన్నారు? కంటకుడైన పాలకుడు, ఒక